ఐపీఎల్ అంటే ఇండియాలో పోటీయే లేని లీగ్. ఐపీఎల్ అంటే ఇంటింటా పోటెత్తే లహరి. ఐపీఎల్ అంటే ఇండియాలో పవర్ఫుల్ లెగసీ. ఇంటింటా పౌరులెందరో లవ్లీ అని అభిమానం కురిపించే టోర్నీ. 2025 ఐపీఎల్ సీజన్ ఈ సంవత్సరం మార్చి నెల 22 నుంచి ధూమ్ధామ్గా ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్. వీటిలో ఈ పందెం కోళ్లలో మార్చి 22న ఆర్సీబీ బెంగళూరు, కేకేఆర్ కోల్కతాల మ్యాచ్తో మొదలై వరుసగా 74 హోరాహోరీ పోరాటాలు అభిమాన జనసంద్రానికి సాటిలేని విందు అందించనున్నాయి, కేరింతల మోతెక్కించనున్నాయి. ప్రారంభ మ్యాచ్ ఆడే ఆ రెండింటిలో కేకేఆర్ ఆటగాళ్లు డిఫెండింగ్ ఛాంపియన్లు. 2012, 2014, 2024 సంవత్సరాల్లో ట్రోఫీ గెలుపొందిన కోల్కతా జట్టు ఈసారి బెంగళూరును చాప చుట్టి బోణి కొట్టాలని ఆరాటపడుతోంది. అజింక్య రహానే కేకేఆర్ సారథి. క్వింటన్ డీకాక్, ఆండ్రీ రసెల్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి లాంటి ప్రతిభావంతులతో కూడిన కోల్కతా జట్టును ఉమ్రాన్ మాలిక్ గాయం ఒక్కటే కలవరపరుస్తోంది. 2017 సీజన్లో ఈ రెండు జట్లు పరస్పరం తలపడినప్పుడు కోల్కతా 131 స్కోరు చేయగా బెంగళూరు 49కి చతికిలపడింది. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ దశకు చేరినా ఇంతవరకు విజేతగా నిలవలేకపోయిన బెంగళూరు జట్టును ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. క్రితంసారి కోల్కతాకు అనూహ్యంగా కలిసి వచ్చిన ఫిల్ సాల్ట్ను ఈసారి బెంగళూరు దక్కించుకుంది. ఇటీవల మళ్లీ మునుపటి బ్యాటింగ్ లయను దొరకబుచ్చుకున్న విరాట్ కోహ్లీతో ఆరంభ జోడీగా ఫిల్ సాల్ట్ జైత్రయాత్ర సాగిస్తాడా? భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ వికెట్ల దాహార్తి తీరుస్తాడా? చూడాలి. ఐపీఎల్ సీజన్ 2025లో 6 అగ్రశ్రేణి జట్లుగా రాణించగలిగేవి ఏమేమిటన్న అంశంపై కొన్నాళ్లుగా విశ్లేషణలు వెలుగు చూస్తున్నాయి. ఆ 6 చెన్నై, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్, పంజాబ్, కోల్కతా. చాలామంది క్రికెట్ పండితులు, నిపుణులు ఈ జాబితాలో బెంగళూరును చేర్చకపోవడం విరాట్ అభిమానుల్ని నొప్పించే అంశమే. అటువంటి ప్రాథమిక అంచనాలను చెల్లాచెదురు చేసి అద్భుతాలను ఆవిష్కరించగల సామర్థ్యం బెంగళూరుకు ఉందా? ఈసారి ఆ జట్టు కూర్పు పెద్దగా ఆశలు రేకెత్తించడం లేదు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్పిన్నర్లు లేరు. బలమైన పేస్ బౌలింగ్ దళము కరవు. భువనేశ్వర్ ఒక్కడే మినహాయింపు. ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా గత సీజన్లో ఏమంత ప్రభావం కనబరచలేదు. సుయాష్ శర్మ పెద్ద జట్లపై రాణిస్తాడన్న విశ్వాసం కుదరడం లేదు. డూప్లెసిస్ని కాదని ఈసారి మళ్ళీ విరాట్ కోహ్లీకి సారథ్యం ఇస్తారనుకున్న కడకు రజత్ పటీదార్ని నిలబెట్టారు. జాకబ్ బెథెల్ని సకాలంలో బరిలోకి దింపితే జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ చక్కటి ఫినిషర్లుగా అక్కరకొస్తే బెంగళూరు తలరాత మారే అవకాశాలున్నాయి. 5 సార్లు కిరీటం సంపాదించిన చెన్నై, ముంబై జట్లు సకల శక్తియుక్తులతో మరోసారి విజృంభించాలన్న పట్టుదలతో ముందు కురుగుతున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం, ఎంఎస్ ధోని మార్గదర్శకత్వం, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, శామ్ కురన్, డెవెన్ కాన్వేలతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్లో అద్భుత ఒరవడిని కొనసాగించే ఊపు ప్రస్ఫుటమవుతోంది. ఇక ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి అతిరథుల ఉనికి ముంబైకి కొండంత బలం. అదనంగా బౌలింగ్ బలపడనుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహార్లకు తోడుగా బుమ్రా దిగితే ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు కనపడాల్సిందే. ముందస్తు ఊహాగానాలకు గాలి తీసేస్తూ 2024 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు 10వ స్థానానికి పరిమితమై అసంఖ్యాక వీరాభిమానుల్ని ఉసూరుమనిపించింది. కోల్కతా ముందుండి పురోగమించగా హైదరాబాద్ వెన్నంటి నిలిచింది. అప్పటిలాగే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్ ఈసారి పునరావృతం అయితే సారథి ప్యాట్ కమిన్స్ నెత్తిన పాలు పోసినట్లే. క్లాసెన్, షమీ, ఇషాన్ కిషన్ల ప్రతిభ ఆపత్కాలంలో ఉబికి వస్తే తనదైన రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ ఎటువంటి ప్రత్యర్థికైనా కొరుకుడు పడని కొయ్యగా పరిణమిస్తుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లో అద్భుతంగా చెలరేగి టైటిల్ సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అనంతర కాలంలో ఏదీ సరిగ్గా కలిసి రాలేదు. సంజు శాంసన్ ఆగమనం జట్టును కొంతవరకు గాడిన పెట్టింది. 2022 ఐపీఎల్ సీజన్లో ఫైనల్కు, 2024లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన రాజస్థాన్ జట్టు కూర్పు కుదురుగా, పొందిగ్గా ఉంది. సంజు, యశస్వి జైస్వాల్, శుభం దూబే, రియాన్ పరాగ్,
సందీప్ శర్మ ప్రభృతుల రూపేణ పుష్కల ప్రతిభ జట్టుకు శుభసూచకంగా గోచరిస్తోంది. రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో, అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్, శుభమన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వాన పంజాబ్ కింగ్స్ కొత్త నీటితో సరికొత్త వ్యూహాలతో సత్తా నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాయి. హార్దిక్ పాండ్యా తొలిసారి కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ 2022 సీజన్లో ఆకాశమే హద్దుగా విజృంభించి విజేతగా అవతరించింది. అలా ఆ స్థాయిలో ఎదురే లేనంతగా రాణించాలని ఏ జట్టైనా కోరుకోవడం దురాశేమీ కాదు. బృహత్ లక్ష్యాన్ని సాధించడానికి తగినంతగా విస్తృత శ్రమ, కసరత్తు, కూర్పులో జాగ్రత్తలు, ప్రత్యర్థిని బట్టి వ్యూహాల్లో మార్పులు ఇవన్నీ అత్యవసరం. గెలుపనేది ఆషామాషిగా లభించదు. 6 అగ్రశ్రేణి జట్ల తరహాలోనే టాప్ 3 జాబితా పైన లోతైన విశ్లేషణలు చెవిన పడుతున్నాయి. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్యనే గట్టి స్పర్ధ కేంద్రీకృతమవుతుందన్నది వాటి సారాంశం. బలమైన జట్టు, తెలివైన వ్యూహాలు, జట్టు కూర్పులో సమతూకం ఇవి చెన్నై ప్లస్ పాయింట్లు. విధ్వంసకర బ్యాటింగు, సానుకూల దృక్పథం, సుదృఢ సారథ్యం ముంబై బలాలుగా చెప్తున్నారు. 6 పాత ఆటగాళ్లు, పటిష్ట బౌలింగ్, యువతకు అనుభవానికి సముచిత ప్రాతినిధ్యం కోల్కతా అదృశ్య అస్త్రాలంటున్నారు. ముంబై ఇండియన్స్ గెలుపొందడానికి 35%, చెన్నై సూపర్ కింగ్స్ జయపతాక ఎగరేయడానికి 30%, కోల్కతా నైట్ రైడర్స్ నెగ్గడానికి 13.33%, రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడానికి 12.5% అవకాశాలున్నాయన్న అంచనాలు అభిమాన శ్రేణుల్లో జోష్ రేకెత్తిస్తున్నాయి. ఇవన్నీ పోటీల ప్రారంభానికి ముందు ఎగరేస్తున్న గాలిపటాలు. ఏ జట్టైనా అన్ని రోజులు ఒకేలాగా ఆడలేదు, రాణించనూ లేదు. ఒకసారి చతికిలపడిన జట్టు మరోమారు అనూహ్యంగా పుంజుకోవచ్చు. వట్టి మట్టి ముద్దగా అనిపించి నేలకూలిన బృందం ఆపై రబ్బర్ బంతిలాగా మళ్లీ పైకి ఎగయనవచ్చు. వేల కోట్ల రూపాయల మార్కెట్ సృష్టికి కేంద్ర బిందువైన ఐపీఎల్ వేదికపై సీజన్ 2025 అత్యున్నత గౌరవం ఏ జట్టుకు దఖలుపడనుందో 74 మ్యాచ్ల తుది అంకమే నిర్ధారిస్తుంది. మే 25 ఆదివారం నాడు ఈడెన్ గార్డెన్స్లో ప్రత్యర్థిని మట్టి కనిపించే జట్టే కొత్త చరిత్రకు పురుడు పోసి జేజేలు అందుకుంటుంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.